హలో, హాయ్ అండి. జీవితంలో మనం హ్యాపీగా ఉండాలంటే కొన్ని సందర్భాల్లో ఎంత తగ్గాలి, ఎంత తగ్గితే మనకు లాభం, ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అనేది తాత మనవాళ్ళ యొక్క బాండింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. తనకి ఏం తెలుసు అండి, 2 years వాడికి, తాతకి 60 ఏళ్ళని తెలియదు కదా. నా పని చెయ్యి, ఈ పని చేస్తే వాడు హ్యాపీ, నేను హెల్ప్ చేస్తే నా మనసు హ్యాపీ. అది ఎంత తగ్గినామా ఎంత చేసినాము కాదు, తగ్గిన దగ్గర ఎంత ఆనందం ఉంటుంది అనేది చిన్న ఎగ్జాంపుల్ అండి. మీరు కూడా చూసి ఆనందించండి. సండే అంత ఎంజాయ్ చేద్దాం. ఓకే అండి. మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణం ఉందో, మరెందుకు ఇంతలో ఈ బంధనం ఇన్నింతలు పెరిగిందో. అమాయకమైన నీ చిన్నారి నవ్వును ఏ తల్లి కందో, ఇటే నీ దారి ఉందని నిన్ను ఏ సుడి గాలి పంపిందో. పాపం పుణ్యం దేవుడికెరుక, పేదకు దొరికిన బంగారు కణిక, పాలు వెన్న లేవని అనక ప్రేమను తాగి తెరగవెసిలక. వలేసే పాడు లోకం కంటపడక ఉండు నాయనక, ఇలా నా గుండెలోనే గువ్వల కొలు ఉండిపోయింక. ఇటే పోస్తే ఏమున్నైనా నిలేస్తానే, మరింక ఏ కీడు నీ వంక రాలేదు. జాగోరే బేతాళా, నీ జాదు సూపెట్టాల, కళ్ళకు చుట్టూ గంటలు గట్టు, అయినా అంతా చూస్తున్నట్టు అసలు నకిలీ కనిపెట్టాలా. దగాళ్ళు చేసే మగాను బాబుల ముసుగు లొసుగు పసిగట్టాలా. జనంలో జెంటిల్ మన్లై మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణం ఉందో, మరెందుకు ఇంతలో ఈ బంధనం ఇన్నింతలు పెరిగిందో. అమాయకమైన నీ చిన్నారి నవ్వును ఏ తల్లి కందో, ఇటే నీ దారి ఉందని నిన్ను ఏ సుడి గాలి పంపిందో. పాపం పుణ్యం దేవుడికెరుక, పేదకు దొరికిన బంగారు కణిక, పాలు వెన్న లేవని అనక ప్రేమను తాగి తెరగవెసిలక. వలేసే పాడు లోకం కంటపడక ఉండు నాయనక, ఇలా నా గుండెలోనే గువ్వల కొలు ఉండిపోయింక. ఇటే పోస్తే ఏమున్నైనా నిలేస్తానే,